ఫార్మర్స్ మార్కెట్, రైతు బజార్ అని చెప్పొచ్చు కదా. ఎందుకు అమెరికాకి రాగానే అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు? ఎక్కడికి వెళ్ళినా మనకి ఫార్మర్స్ మార్కెట్ మాత్రం పక్కనే ఉంటుంది అనుకుంటారా? షెఫ్లం కదా, సో ఆబ్వియస్గా ఫార్మర్స్ మార్కెట్. ఇక్కడ ఒక షెఫ్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకో, పొద్దున్న లేచి షెఫ్ అవ్వాలంటే మీ లోకల్లో ఉన్న మార్కెట్కి వెళ్ళి తిరగాలి. ఎందుకంటే ఏ సీజన్లో ఏ కూరగాయలు వస్తున్నాయి, ఫ్రెష్ ప్రొడ్యూస్ ఏంటి అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఒక ట్రూ షెఫ్ అవుతుంది. అంటే ఏ సీజన్కి ఎట్లాంటివి వండాలి, ఎట్లాంటి కూరగాయలు వస్తాయి మార్కెట్లో అన్నీ తెలియాలంటే పొద్దున్నే లేచి రైతు బజార్కి వెళ్ళండి. సో ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ అని పిలుస్తారు కాబట్టి అమెరికాలో. మన దగ్గర దొరికేవి ఇక్కడ ఎలా ఉంటాయి అవి ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. మన దగ్గర కొన్ని దొరుకుతాయి, వీడి దగ్గర అయితే అసలు ఏమీ దొరకవు. బాబు మీ దగ్గర ఏం దొరుకుతాయి నాన్న? మా దగ్గర కరివేపాకు దొరకదు, కొత్తిమీర దొరకదు, మిర్చి దొరకదు. ఎందుకులే, కరేబియన్ ఐలాండ్స్లో ఉంటాడు మా వాడు. సో వాడికి అసలు ఏం దొరకవంట, ట్రాపికల్ కంట్రీ. కానీ ఇందాక అందరు నన్ను తిట్టారు అన్నాడు కానీ నేను ఇందాక అక్కడ నడుస్తా రైతు బజార్కి వచ్చాము. ఫార్మర్స్ మార్కెట్ ఇంగ్లీష్లో ఎందుకంటానంటే ఇక్కడ లిటరల్గా తెలుగులో రాశారు, చూపిస్తా. సో చూడండి, తెలుగు వచ్చిన వాళ్ళు చాలా మంది చదవండి. రైతు బజార్ హిందీ బజార్, బజార్ హిందీలో కూడా రాసింది. సో నాష్విల్ ఫార్మర్స్ మార్కెట్. ఇందాక నేను ఏదో కంటెంట్ కోసం కామెడీగా రైతు బజార్ అన్న అంటే వీడి తెగనవుతా ఉన్నాడు, చూసావు వెనక రాసింది ఫార్మర్స్ మార్కెట్. అంటే మనలాగా మన దగ్గర రైతు బజార్ ఎలా ఉంటుందో అలా అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ రైతు బజార్ అంటే ఓన్లీ కూరగాయలే కాదు, జామ్స్, క్యాండిల్స్, సోప్స్ ఇవన్నీ హోమ్ మేడ్ అనమాట. సో చాలా రెస్టారెంట్లు కూడా ఉంటాయి, షాపింగ్ చేసుకొని అలసిపోతే తినొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అన్నీ డెకరేట్ చేసి ఉంటాయి, ఫుడ్ కూడా. సో ఇక్కడ ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే అన్నీ అమ్మే ప్రోడక్ట్స్ అంటే ప్యాక్డ్ గూడ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి అమ్ముతారు. సో కొంచెం లోపలికి వెళ్తామంటే ఒరిజినల్ ఫార్మర్స్ అమ్మే ఉంటాయి అనమాట. ఇక్కడ రాసింది టెన్నెసీలో ఏ మంత్లో ఏ టైంలో ఎక్కువ క్రాప్ వస్తుంది అని చెప్పి. సో మేజర్గా చూసుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లోనే మీకు అన్ని కూరగాయలు దొరుకుతాయి, మేజర్ కూరగాయలు. సో కొన్ని టువర్డ్స్ జాన్ వెళ్తున్నాయి, కొన్ని టువర్డ్స్ డిసెంబర్ ఉంటున్నాయి. కానీ ఈ మధ్యలో వీళ్ళకి సమ్మర్ అనమాట. ఈ టైంలో ఈ సమ్మర్లో అన్ని కూరగాయలు పండుతాయి. సో షెడ్ టైమింగ్స్ రాస్తున్నారు ఇక్కడ, టైమింగ్స్ కూడా దీంట్లోనే ఉంది. ఇక్కడ మటన్, చికెన్ కూడా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు. మనలాగా సంత అంటే కోసి వేలాడేయరు. హైజీన్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ కాబట్టి అన్ని నీట్గా ప్యాక్ చేసి ఫ్రీజర్లలో పెడతారు. 1/2 kg కీమా, ల్యాంబ్ కీమా ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 1600-1700 పడుతుంది వీళ్ళకి. ఇక్కడంతా ల్యాంబే దొరుకుతుంది, గోట్ దొరకదు. గ్రిల్లింగ్ కల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రబ్స్ అమ్ముతారు. రబ్ అంటే లిటరల్గా మసాలా పౌడర్లు. చూడండి, మెడిటేరియన్ హర్బ్, మెయిన్ స్ట్రీట్ స్టీక్, ల్యాంబ్ రబ్ ఇట్లాంటి స్పైసెస్ అన్నీ అమ్ముతారు. వీటిని తీసుకెళ్ళిపోయి మన మీట్కి పూసేసి గ్రిల్ చేసుకోవడమే. చీజ్ స్టఫ్డ్ ఆలివ్స్, లెమన్ స్టఫ్డ్ ఆలివ్స్, ఇలా రకరకాల పికిల్స్ ఉన్నాయి ఇక్కడ. మేము లిటరల్గా నడుస్తూ ఉంటే పైనుంచి వేడి తగులుతుంది, ఎక్కడ నుంచి తగులుతుంది అర్థం కాలేదు. తర్వాత చూస్తే ఇక్కడ హీటర్స్ ఉన్నాయి. సో ఈ హీటర్స్ నుంచి మంచిగా వెచ్చగా గాలి తగులుతూ ఉంది. అటు ఇటు నడుస్తున్నప్పుడు అర్థం కాలేదురా ఎక్కడి నుంచి వస్తుంది వేడి గాలి, ఎక్కడ ఉంది, ఏదైనా బట్టి ఉందా చుట్టుపక్కల అని చూస్తూ ఉంటే తర్వాత పైన హీటర్స్ పెట్టారు. వింటర్ సీజన్ కాబట్టి ఇక్కడ ఇండోర్లోనే ఉంది మొత్తం. ఇండోర్ ప్లాంట్స్, మొక్కలు పెంచుకునే వాళ్ళకి సపరేట్ సెక్షనే ఉంది ఇక్కడ. సో మీరు ఎంతమంది గుర్తుపట్టారో తెలియదు కానీ ఇది లిటరల్గా కేల్ జ్యూస్ తాగుతారు కదా అందరూ. క్రిస్మస్ ట్రీ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి పెట్టుకోలేము, కానీ ఇక్కడ మంచి మంచిగా పెద్ద పెద్ద సైజుల్లో నాకంటే పొడుగుందిరా, మోర్ దెన్ 6 రా ఇది. సో ఇక్కడ ప్రైజులు రాసున్నాయి. 3 to 4 feet అయితే $60, 6 to 7 అయితే $125, 10 to 11 అయితే $380. సో వీళ్ళకి చాలా పెద్ద పండుగ కాబట్టి చాలా గ్రాండ్గా చేసుకుంటారు. కలేజా సినిమాలో ఉంటుంది కదా ఫైకస్, కలేజా సినిమాలో ఉండేది కదా ఫైకస్ రిలీజియాసస్ ఏమంటారు పేరు, ఫైజా అని చెప్పి ఒక పేరు ఉండేది. సో ఆ మొక్కే అనమాట అది. సో ఇక్కడ చాలా రకాల సాసులు, వీళ్ళు హోమ్ మేడ్ సాసులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. లోకల్ ఫార్మర్స్ అనమాట. మీకు లోకల్ ఫుడ్ తెలియాలి అంటే కంపల్సరీగా ఒక్కసారైనా ఫార్మర్స్ మార్కెట్కి రావాల్సిందే. ఇక్కడే వాళ్ళ యాక్చువల్ టేస్ట్లు, అథెంటిక్ టేస్ట్లు తెలిసింది మీకు ఈ ఫార్మర్స్ మార్కెట్లో అనమాట. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కంటే ఇట్లాంటి చోటుకు వస్తే కెన్ ట్రై మోర్. వస్తే సమ్మర్ టైంలో రండి, మేము హీటర్ కింద నిల్చున్నాము. ఇంకా మనం వచ్చింది, మనం టర్కీ వింటర్లోనే వెళ్ళాము, యూఎస్ వింటర్లోనే వస్తున్నాం. మనకి వింటర్కి ఏదో ఉంది ఎక్స్ట్రీమ్ చల్లగా. యాక్చువల్లీ పెద్దగా ప్రొడ్యూస్ లేదు, ఎందుకంటే ప్రాపర్ ఇప్పుడు పీక్ వింటర్ అనమాట వీళ్ళకి డిసెంబర్లో. సో అందుకని కూరగాయలు ఉన్నాయి కానీ చాలా తక్కువ, లిమిటెడ్గా ఉన్నాయి. లిస్ట్లో చూసాం ఏం కూరగాయలు ఉంటాయని. టంగు కూడా తిరగట్లేదు చలికి. అరే మనం ఇన్ని జాకెట్లు వేసుకొని చచ్చిపోతున్నాం. లోకల్లో లిటరల్గా షార్ట్స్లో తిరుగుతున్నారు, బయట ఎట తిరుగుతున్నా అర్థం కావట్లేదు. వెరీ కూల్. సో జర్క్ మీట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ చాలా ఫేమస్.
డైరెక్ట్గా ఫామ్ హౌస్కి పెద్ద పెద్ద ర్యాంచెస్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసుకొచ్చి ఇక్కడే అమ్మేస్తారు. వీళ్ళు ఏమేమి అమ్ముతున్నారు ఇక్కడ రాసి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్ రెస్టారెంట్ కంపల్సరీగా ఉంటుంది. సో తాజ్మహల్ చూసి గుర్తుపట్టేయచ్చు. మన వాళ్ళు ఏమి అమ్ముతున్నారు, మన వాళ్ళు కూడా మటన్ కర్రీ, చోలే కర్రీ, పన్నీర్ పీనట్స్, గ్రీన్ పీస్, చికెన్ 65, పప్పు కూడా ఉంది లిటరల్గా అక్కడ. అది పాలకూర పప్పు నాకు అనిపిస్తుంది. వంకాయ కూర ఉంది, సమోసాలు ఉన్నాయి. ఓహో ఓకే, పైన మెనూ ఉంది. ఐస్ క్రీమ్ షాపులు కూడా ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఇవన్నీ హ్యాండ్ చేయండి ఐస్ క్రీమ్స్. గిఫ్టింగ్కి చాలా పనికి వస్తే మీరు ఎప్పుడైనా నేచురల్ నుంచి ఎవరికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా నేచురల్లీ హాట్ సాస్ తీసుకెళ్ళండి. ఇది చాలా స్పైసీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ $9 ఉంది ఈ బాటిల్, బట్ వర్త్ ఇట్ అనమాట. అదొకటి. ఇలా చికెన్ రబ్స్ ఉంటాయి, ఇవి తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తారు. నాష్విల్ హాట్ చికెన్ సీజనింగ్. నాష్విల్ మ్యూజిక్ సిటీ అనమాట. సో ఇక్కడ ఆర్ట్ మ్యూజిక్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు నైట్ లైఫ్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. ఫోటోలు పోజులు ఇస్తున్నాడు. ఫోటోల కోసం ఏమైనా చేస్తారు. వాడిది అయిపోయింది, ఇంకోటి వచ్చాడు ఫోటోల కోసం. చూడండి మావాడు ఇంత లీటర్ మైనస్ ఉంది, టెంపరేచర్ -405 ఉంది. పెద్ద స్కెచ్ వాడు. ఫోటోలు ఇంపార్టెంట్ చూసారా. ఫోటోలు కట్టి జరగండి. అక్కగారు అన్న అత్తగారు అనలేదు. ఒరుపోసు తలేవా. డెడికేషన్ అలా ఉంటుంది ఫోటోలు అంటే. మా వాళ్ళ డెడికేషన్ అలా ఉంటుంది. సో ఇవన్నీ చూడాలంటే కింద ఇన్స్టాగ్రామ్ లింకులు ఇస్తాము, వెళ్ళి చెక్ చేయండి. కుదిరితే లైక్ కొట్టండి. ఎవరైనా అందమైన అమ్మాయిలు ఉంటే షేర్ చేయండి. లిటరల్గా స్నో పడుతుంది, చెప్పాం కదా -5 అంటే. ఈ లైట్లో కనిపిస్తుంది అనుకుంటా మీకు స్నో. షివరింగ్ కోల్డ్ బట్ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. మీకు మొత్తం స్కైలో ఎంత క్రేజీగా అనిపిస్తుంది. ఇది నాచురలీ రివర్ ఏంటిది? రివర్ పేరు బే కంబర్లాండ్ రివర్. మీరు కేఎఫ్సీ వీడియోలో చూస్తే ఆ రివర్ అనమాట ఇక్కడ దాకా పారుతూ ఉంది. ఇది మొత్తం డౌన్ టౌన్. నాచురలీ అంటే మ్యూజిక్ సిటీ అని చెప్పే కదా. సో ఈ స్ట్రీట్లో ప్రతి క్లబ్, ప్రతి పబ్లో మంచి మ్యూజిషియన్స్ క్రేజీగా పాటలు పాడతారు. సో అది ఎలా ఎంజాయ్ చేద్దాము. నాలుక ఫ్రీజ్ అయిపోతుంది చలికి, నమ్ము అయిపోతున్నా. సో ఇప్పుడు అక్కడ దాకా నడవాలి. సో ఈ కంప్లీట్ స్ట్రీట్ మనకి మ్యూజిక్ స్ట్రీట్ అనమాట. ఏ క్లబ్కి వెళ్తున్నాము తెలీదు, బాగా దేనికి తీసుకెళ్తుందా. సో మాకు తెలీదు. సో ఎక్కువ హ్యాపీనింగ్ ఎక్కడ ఉంటే దాంట్లోకి వెళ్దాం. మంచిగా రెడీ అయ్యి వచ్చాము, చూద్దాము. ఏం రెడీ ఏం రావు నాయన. మొత్తం మంచి పడుతుంది. లోపల థర్మర్లు, షర్ట్లు, జాకెట్లు వేసినా ఆగట్లేదు. దిగలేమా? వర్కౌట్ అయితేమో నీకు. వర్కౌట్ అవుతుందని చెప్పి మళ్ళీ తోక నాకెందుకు. పాన్ ఇండియా సినిమాలు వద్దు, తెలుగే ముద్దు. ప్రతి క్లబ్ కాన్సర్ట్ లాగే ఉంటుంది. ఐ డోంట్ నో మీకు ఎంత వినిపిస్తుందో. మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది. వీలైనంత వరకు చూపిస్తా. లోపల జరిగి చూపించకూడదు, ఎందుకంటే మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంటుంది. చాలా అదే కదా, మ్యూజిక్ వేయలేము మనము, అందుకని లోపల చూపించట్లేదు. కాపీరైట్ ఇష్యూస్. మిగతా అంతా మంచిదే కదా, ఆల్ గుడ్ బాయ్సే కదా. అంతే. డౌటా? డౌట్. వాళ్ళు నమ్ముతారు, మీరు చెప్తారు. సో ఇక్కడ చాలా క్లబ్లు, పబ్లు ఉన్నాయి. ఏదో దాంట్లో దూరి కాసేపు టైంపాస్ చేసి బయటకు వస్తాము. ఇఫ్ పాసిబుల్ విల్ షో. వీడికి చేతులు కాలాగానే ఆకలి తప్పట్లేదు. భయపడ్డాడు. Okay, let's go damn hot. Okay, let me tell you about the sandwich, okay? On it is coleslaw, pickles, and salt. నీ పరిస్థితి ఏంటి? అమ్మో, వాడు ఏదో ఆర్డర్ ఇస్తున్నాడు, భయం వేస్తుంది. మాకు అందరికంటే సేఫ్ గమ్మున వాపులు చెప్పుకుంది. మనము సేఫే, మనకి కారం వేస్తే వాపులు తినేయడమే. Alright, so let's go damn hot, American. శ్రద్ధ క్లాక్ అప్ ఉంటుంది ఇక్కడ ఒక సాస్. చాలా కారంగా ఉంటుంది, అంటే తింటారా అని అడుగుతుంది. మా వల్ల కాదు. మొత్తం నాష్విల్లో ఉన్న ఫ్రైడ్ చికెన్ దూలంతా వదిలించుకోవాలనుకుంటున్నాము. చాలా లౌడ్ మ్యూజిక్ ఉంది, బట్ మీకోసం రికార్డ్ చేస్తున్నాము. సో వన్ మోర్ టాప్ రికమెండేషన్, హ్యాటీ బీస్ అనమాట. అక్కడ కనిపిస్తుంది మీకు. సో హ్యాటీ బీస్కి వచ్చాము.
సో నేనైతే చాలా మైల్డ్ అక్క, ఉన్న వాటిలో అన్నిటికంటే తక్కువ కారం అక్క అని అడిగాను. వీడికి తీట సరిపోక నేను మీడియం ట్రై చేస్తాను. మా పెద్ద మనిషి నేను తోపు దమ్ముంటే యాప్ అన్నట్టు ఉన్న వాటిలో కారంది అడిగితే దానికంటే కింద తీసుకున్నాడు. ఇక్కడ శ్రద్ధ క్లక్కప్ అని ఉంటుంది, ఇట్ ఈస్ 2 damn స్పైసీ అంట. సో దాని కింద తీసుకున్నాడు. తిన్న తర్వాత వీళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయో చూద్దాము. నాది మైల్డ్, మావాడిది మీడియము, మావాడు ఎక్స్ట్రా స్పైసీ. తిన్నాక బతుకుంటే చూద్దాం. బరాబర్ అంతా హైదరాబాద్. పొగలొడ్డాం కాదు, ఇప్పుడే హ్యాటీ బీచ్లో చికెన్ తిన్నాము. ఇట్ వాజ్ నైస్. నేనైతే చాలా మైల్డ్ తీసుకున్నాను అన్నిటికంటే. మావాడు కొంచెం స్పైసీగా తీసుకున్నాడు. ఎలా ఉందమ్మా? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. బాగుందంటే మేమైతే ఎంజాయ్ చేసాము. యూ కెన్ ట్రై హార్టీ బీస్ ఇస్ నైస్. కాకపోతే హ్యాటీ బీచ్లోకి వెళ్ళినా కానీ మైల్డ్ మీడియము అవి తీసుకోండి. అంతకంటే ఎక్కువ మేము చాలా వేడి తింటామని చెప్పి శ్రద్ధ క్లకప్ తింటే ఇంకా అంతే. మనకు కూడా శ్రద్ధ క్లబ్ చూస్తే పొగలు వస్తున్నాయి కదా, మీకు మంటలు వస్తాయి. టెన్నెసీ మొత్తం మ్యూజిక్ సిటీ అనమాట. ఎక్కడ చూసినా మంచి మ్యూజిక్ ప్లే అవుతుంది సిటీ అంతా, డౌన్ టౌన్లో స్పెషల్గా. సో అందుకని ఎక్కువ చూపించలేకపోతున్నాం, అంతా మ్యూజిక్ కాపీరైట్లు వస్తాయి కాబట్టి. బ్యూటిఫుల్ సిటీ, వింటర్లో వచ్చినా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మిగతా అన్ని చూపించలేము. లోపలికి వెళ్ళి క్లబ్లోకి వెళ్ళి టూ మచ్ లౌడ్ మ్యూజిక్. ఇట్ వాస్ గుడ్. చూడకూడదు వాళ్ళంతా. మేము చిన్నపిల్లలేరా బాబు. సో నైట్ టైం ఇలా ఉంటుంది అనమాట. ఒక 2-3 లేయర్లు వేసుకొని రండి అమ్మాయి. ఎవరైనా చలికాలంలో వస్తుంటే లైట్ ఆర్డర్ బంద్ చేసింది. 2-3 లేయర్లు వేసుకొని రండి, లేకపోతే వాచిపోతుంది ఇక్కడ. పైన క్లబ్, కింద పోలీస్ స్టేషన్. క్లబ్ కింద ఎవడరా పోలీస్ స్టేషన్ పెట్టేది? క్లబ్ ఏదో పనికి పెట్టుకున్నాడేమో బోర్డు అనుకున్న పోలీస్ అని. ఏమైనా ఎదవేషాలు వేస్తే సీదా కింద తీసుకొచ్చేస్తారు, దూరం కూడా పోవాల్సిన అవసరం లేదు. టైం టు సే టెన్నెసీకి బై బై చెప్పే టైం వచ్చేసింది. లాస్ట్ మేమిద్దరం మళ్ళీ వస్తాం అనుకోండి, కాకపోతే మొత్తం గ్యాంగ్ రాదు, మేము వెళ్ళిపోతున్నాము. వీఆర్ గోయింగ్ టు డాలస్. సో లాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ టెన్నెసీ. మా బాబు రావడం మళ్ళీ వెనక్కి, మేము వస్తాం కానీ వెనక్కి. టెన్నెసీ రావు కదా. సో మేము టెన్నెసీకి వచ్చి వీళ్ళు ఫ్లై బ్యాక్ టు హైదరాబాద్. బ్రేక్ఫాస్ట్ చూద్దాం.